వాగ్మూలాలు కసిరెడ్డితో అంటే ఆయనే చెప్తున్నాడా లేదంటే చెప్పిస్తున్నారా అంటే ఇది చూస్తే ఏమనిపిస్తుంది? ఏం లేదు, ఇది ముందుగా అనుకున్నారు, దాని ప్రకారం ప్రిపేర్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో ఈ కొన్ని పాయింట్స్ తెలుసుంటాయి, దాన్ని ఒకదానికి ఒకటి లింకప్ చేశారు, ఒక స్క్రీన్ ప్లే తయారు చేశారు. దాంట్లో ఇప్పుడు సపోర్టింగ్ యాక్టర్స్ని అరెస్ట్ బిగిన్ చేశారు. ఇప్పుడు దీని ప్రకారం విజయసాయి రెడ్డి ఏమనుకున్నారు, తను ఈ మాట మాట్లాడితే కనుక తనని పక్కకి తప్పించేస్తారనుకున్నారు. కానీ విజయసాయి రెడ్డిని కూడా ఇందులో చేర్చారు కదా, నిందితుడిగా A5గా చేర్చారు కదా, కాబట్టి ఆయన ఫేస్ చేయాల్సిందే కేసు, వదిలిపెట్టట్లేదు. ఆయన చెప్పాడు కాబట్టి వదిలేశారా? వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇందులో వీళ్ళు ప్రూవ్ చేయాల్సింది నాసిరకం మద్యంతో ప్రాణాలు కోల్పోయారు. ఒక్కడ చూపెట్టమనండి. మందు తాగడం వల్ల చనిపోవడం అయితే బోల్డ్ మంది చచ్చిపోయి ఉంటారు, కానీ బయటికి చెప్పరు. అది మద్యం తాగుతూ ఉండగా చనిపోయిన సంఘటన 2014-19 మధ్యలో జరిగినాయి. అరెస్టులు కూడా జరిగాయి 14-19 మధ్య. ఈ 5 ఏళ్లలో అట్లాంటిది ఏం జరగలేదే. ఇకపోతే అనారోగ్యం పాలయ్యారంటే తాగితే అనారోగ్యం కాకపోతే ఆరోగ్యం వస్తుందా? అదేమన్నా హెల్త్ డ్రింకా? తాగితే నాసిరకం అనేటటువంటి దానికి సంబంధించి మందులో నాసిరకం ఏంది? మందు అంటేనే నాసిరకం, మందు అంటేనే చస్తారు. పోనీ దీనివల్ల తొందరగా చచ్చిపోయారని ఏమన్నా ఉందా లెక్క? ఈ 5 ఏళ్లలో అయితే అదైతే కనుక రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళు కదా. పత్రికలు ఖాళీగానే ఉన్నాయి కదా, ఎప్పుడు దొరుకుతారని.